సో హాయ్ గైస్, ఈ వీడియోలో 'పెద్ది' మూవీ అప్డేట్, 'రాజాసాబ్' మూవీ నిజంగానే పోస్ట్‌పోన్ అవుతుందా డిసెంబర్ 5 నుంచి? అలానే 22 ఇంటి 6 మూవీ అప్డేట్, 'హరిహర వీరమల్లు' మూవీ అప్డేట్, 'ఓజీ' మూవీ అప్డేట్ గురించి అయితే మనమైతే క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందైతే లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ వచ్చేసరికి మూవీ లవర్స్‌కి అయితే ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో ఇదైతే మరైతే గుర్తుపెట్టుకోవాలి. సో నంబర్ 1 వచ్చేసరికి జూలై 24న 'హరిహర వీరమల్లు' సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. యూఎస్‌ఏ బుకింగ్స్ అయితే చాలా డీసెంట్‌గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం పీకే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కానీ బీభత్సంగా హైప్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో అప్పుడు హైప్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండే. డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు 'హరిహర వీరమల్లు' మూవీది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 25న 'ఓజీ' సినిమా మాత్రమే రిలీజ్ అవ్వబోతుంది సోలోగా. అక్కడి నుంచి 'అఖండ 2' కావచ్చు. ఇంక మన 'సాయి దుర్గ' మూవీ కూడా పోస్ట్‌పోన్ అవుతుందని క్లారిటీ అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 'దే హిమ్ కాల్ ఓజీ' వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్‌ని అయితే షేక్ అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. 'ఓజీ' సినిమా మన తెలుగు స్టేట్‌లో డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 'పెద్ది' మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. చాలా స్పీడ్‌గా జరుగుతుంది. ఈ సినిమా వచ్చేసరికి 'రామ్ చరణ్' గారి బర్త్‌డే సందర్భంగా అయితే రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇంకా 2 మంత్స్ తర్వాత ఈ మూవీ నుంచి ఒక సాంగ్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బుచ్చిబాబు గారి డెడికేషన్‌కి, తన మూవీ మీద ఉన్న ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి, తను ఆ మూవీని ఏ విధంగా తీస్తున్నాడో, తన డెడికేషన్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా హైప్ అయితే, హోప్స్ అయితే పెట్టుకున్నారు మన బుచ్చిబాబు గారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద చాలా బాగా తీస్తున్నాడు. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'ఎస్ఎస్ఎంఏ 29' మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. కానీ రాజమౌళి ఇంకా మన మహేష్ బాబు గారు ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్ ఏది రివీల్ చేసలేరు. ఎందుకేమో ఇప్పటివరకు అయితే అస్సలకి అర్థమే కావట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి నిజంగానే 'రాజాసాబ్' సినిమా అయితే పోస్ట్‌పోన్ అయ్యిందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. నిజంగా పోస్ట్‌పోన్ అవ్వచ్చు. కానీ 1 మంత్ మాత్రమే పోస్ట్‌పోన్ ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. డిసెంబర్ నుంచి జనవరికి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే సంక్రాంతికి. సో, రాజసీమ్ మన 'రాజాసాబ్' మూవీ పోస్ట్‌పోన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 'మారుతి' గారు, 'ప్రభాస్' గారు ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టర్ ఎలాంటి అప్డేట్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు. మీరైతే అసలకి నమ్మొద్దు. నేనైతే పోస్ట్‌పోన్ అవ్వద్దు అని అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.